జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు పలు సూచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఓట్ల చోరీయే కాకుండా సీట్ల చోరీకి కూడా బీజేపీ పాల్పడుతోంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. సింథటిక్ వద్దు, సహజ సిద్ధ రంగుల ఫ్యాషనే ముద్దు. వేద వస్త్ర బ్రాండ్ను రూపొందించిన గీతా మాధురిపై కేసిక్స్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు. ఊట్పల్లిలో దారుణం. ఇంటి ముందు బట్టలు ఆరబెడుతుండగా షార్ట్ సర్క్యూట్ సంభవించి దంపతుల మృతి. ఇండియా సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ విశాల్ ఆకుల ఎన్నిక. తెలంగాణ మానసిక వైద్యుల హర్షం. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, న్యాయవాదులు. అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న నాయకులు. నిజామాబాద్ జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సూచించారు. వర్షాకాలను దృష్టిలో పెట్టుకుని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులలో మురుగు జలాలు, వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సోమవారం ఉదయం నగరంలోని ఆయా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. బోధన్ రోడ్, కిల్లా రోడ్, ఫ్రూట్ మార్కెట్, దేవి థియేటర్ చౌరస్తా, ఖలీల్వాడి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవన సముదాయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన మార్గాలలోని డ్రైనేజీలను పరిశీలించి చెత్తా చెదారం పేరుకుపోకుండా వెంటనే శుభ్రం చేయించాలని, వర్షపు జలాలు నిల్వ ఉండకుండా సాఫీగా ముందుకు ప్రవహించేలా డ్రైనేజీలపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. వానల వల్ల రోడ్లపై ఏర్పడే గుంతలను వర్షాకాలం అనంతరం తక్షణమే పూడ్చి వేయించాలని, అవసరమైన చోట డ్రైనేజీల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో నగర ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికలతో అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా మంచినీటి సరఫరా తీరును నిశితంగా పర్యవేక్షణ జరపాలని అన్నారు. మరో 3 నెలలకు అవసరాలను సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా కల్పించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు ఆరంభం నుండే నాణ్యమైన విద్యను బోధించాలని ఈ సందర్భంగా హితవు పలికారు. కాగా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఈసారి నగరంలోని అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఒక్కో సర్కిల్ వారీగా 60 డివిజన్లలో డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను తరలించడం, పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను శుభ్రం చేయడం వంటి పనులు పూర్తయ్యాయని అన్నారు. సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో మురుగు కాలువల్లో పుడికతీత పనులను కూడా వేగవంతం జరిపిస్తున్నామని, అవకాశం ఉన్న చోట జేసీబీల ద్వారా, మిగతా చోట్ల పారిశుద్ధ్య కార్మికులతో డీసిల్టింగ్ పనులు జరిపిస్తున్నామని తెలిపారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశవేను, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కార్పొరేటర్ షకీల్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ వర్షం పడ్డ నీరు అంతా పోయే విధానాలని గతంలో కూడా చూసినాం. కానీ ఈసారి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందనే ఆలోచనలతో కలెక్టర్ గారు, నేను, కమిషనర్, ఉడా చైర్మన్ తాహిర్ గారు అందరం కలిసి రావడం జరిగింది. ఇవన్నీ తిరుగుతూ ఎక్కడ కూడా స్టాగ్నేట్ వాటర్ అంటే పడ్డ నీరు ఆగిపోకుండా కొద్దిగా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి. అవి తప్పనిసరిగా చేయమని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు డ్రైన్లలో మట్టి తీస్తూ ఉంటే అంతగానం వస్తూ ఉంది. దాన్ని కూడా ఇమీడియట్ లిఫ్ట్ చేయమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వర్షం పడ్డప్పుడు రోడ్లపైన
జాలీ టైపులో డ్రైన్స్ పెట్టాలని, జాలీ టైపులో పెడితే ఎక్కడన్నా డౌన్ సైడ్ పెడతా ఉంటే వాటర్ వెళ్ళిపోతుంది. ఓట్ల చోరీ కాకుండా సీట్ల చోరీకి కూడా భాజపా పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ కావాలని తిరస్కరించారని ఆరోపించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎస్ఐఆర్పై నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు దోపిడీ చేసి ఇప్పుడు కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ దోపిడీని ప్రజలు మర్చిపోయారనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలవడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మానాల మోహన్ రెడ్డి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గ్రామ మహిళా సంఘాలకు సంబంధించిన మహిళలందరూ మహిళా సంఘ భవనం గురించి కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంది అని తెలియజేశారు. ప్రతిదీ ప్రభుత్వంపై ఆధారపడకుండా మన వల్ల చేయగలిగిన పని కాబట్టి శ్రమదానంతో మంచి స్థలంగా తీర్చి వారికి కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా చేద్దామని అనుకొని ఈరోజు శ్రమదాన కార్యక్రమం చేయడం జరిగింది. వర్షాకాలంలో కాంపౌండ్ వాల్ లోతుగా ఉండడం ద్వారా నీరు నిలవడంతో చెరువుగా మారుతుందని, దానితో పాటు నీటి వల్ల మహిళా భవనంలోకి వెళ్ళడం రావడం ఇబ్బందిగా మారిందని, నీటి నిల్వ వల్ల పాములు, తేళ్లు కూడా రావడంతో ఉపయోగించడానికి కష్టంగా ఉందని తెలియజేయడంతో మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల శాఖ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో కాంగ్రెస్ పార్టీ నాయకుల ట్రాక్టర్స్ ఉపయోగించి శ్రమదానం చేసి ఆ గుంతలు పూడ్చడంతో పాటు గ్రౌండ్ లెవెల్ చేయడం మరియు భవనానికి రంగులు వేయించి ఉండడానికి అనువుగా చేసి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భువనగిరి భాస్కర్, మాజీ అధ్యక్షులు సుంకెటి రవి, మండల కిషన్ కేత్ అధ్యక్షులు పడిగెల ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్ జేడి మధులత శ్రీనివాస్, జిల్లా నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, అమీర్నగర్ సర్పంచ్ నీలవేణి దశరథ్, కుకునూర్ సర్పంచ్ భూమారెడ్డి, ఇనాయత్ నగర్ సర్పంచ్ బానావత్ రాములు, ఉప సర్పంచ్ అనిల్ కుంట ఆనంద్, గ్రామశాఖ అధ్యక్షులు కందరి భూమారెడ్డి, ఖ్యాతం గంగారెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి రంగులతో ఫ్యాషన్కు కొత్త నిర్వచనం చేసింది వేదవస్త్ర. సింథటిక్ వద్దు, ప్రకృతి ముద్దు అంటూ సహజ సిద్ధంగా రంగులు తయారు చేస్తున్న గీతామాధురిపై కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సహజ నూలు, సహజ రంగులు మరియు హస్తకళలను ఆధారంగా చేసుకుని స్థిరమైన ఫ్యాషన్కు కొత్త దిశను చూపిస్తోంది ఈ బ్రాండ్. రసాయనిక రంగులు, సింథటిక్ వస్త్రాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకృతి నుంచి లభించే రంగులతో వస్త్రాలను తయారు చేయాలనే ఆలోచనతో వేద వస్త్ర ఆవిర్భవించింది. మంజిష్ట, ఇండిగో, కరక్కాయ, బంతి పువ్వు, దానిమ్మ తొక్కలు వంటి సహజ వనరుల నుంచి రంగులను తయారు చేసి పత్తి వస్త్రాలకు అద్దుతున్నారు. దీంతో ప్రతి వస్త్రం ప్రకృతి సౌందర్యాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంటోంది. వేద వస్త్ర ప్రత్యేకత కేవలం వస్త్రాల తయారీలోనే కాకుండా సామాజిక బాధ్యతలో కూడా కనిపిస్తుంది. వేద వస్త్రాన్ని స్టార్ట్ చేయక ముందు ఈ పొల్యూషన్ అనే కన్సర్న్తో కేర్ బియాండ్ క్లాతింగ్ అనే ట్యాగ్ లైన్తో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో, నేను చదువుకున్న స్కూల్ టీఎస్ఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్ పోచంపాడు, ఫస్ట్ క్యాంపెయిన్ ఆ స్కూల్లోనే చేయడం జరిగింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో, యోగా సెంటర్స్లో, అలా డిఫరెంట్ ప్లేసెస్లో అందరికీ కేర్ బియాండ్ క్లాతింగ్ అనే అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చేయడం జరిగింది. సో ఈ కన్సర్న్తో ఈ సింథటిక్ ఫ్యాబ్రిక్స్ని వాడకుండా ఆల్టర్నేటివ్గా మేము వేదవస్త్ర బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు సో ఆ బ్రాండ్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ త్రూ సెల్ చేయడం అనేది జరుగుతుంది. సో కంప్లీట్గా మేడ్ టు ఆర్డర్ అనే కాన్సెప్ట్తో చేయడం జరుగుతుంది. సో కస్టమర్స్ ఎవరైనా కాన్సెప్ట్ నచ్చి మాకు దీంట్లో ప్రోడక్ట్స్ కావాలి అని అడిగినప్పుడు వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా డ్రెస్సెస్ అనేది డిజైన్. కేర్ బియాండ్ క్లాతింగ్ పేరుతో ఒక సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా కేవలం దుస్తులను విక్రయించడం కాకుండా సమాజం, పర్యావరణం పట్ల బాధ్యతను పెంపొందించే చర్యలను చేపడుతుంది. ఈ ప్రచారం కింద పర్యావరణ పరిరక్షణ, సహజ జీవన శైలి ప్రోత్సాహం, స్థిరమైన వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వస్త్రం కొనుగోలు చేసే ప్రతి వ్యక్తి ప్రకృతి సంరక్షణలో భాగస్వామి కావాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక న్యాచురల్ పద్ధతి ద్వారా మన ఏదైతే వస్త్రాలు ఉన్నాయో, ఇది కెమికల్గా మనం వాడేటి ఏదైతే పాలిస్టర్ వీటిని అన్నిటికీ కాకుండా ఒక సహజ సిద్ధంగా ఉన్న కలర్స్ ద్వారా ఈ అమ్మాయి ఇప్పుడు తయారు చేస్తున్నది. అంటే ఇది ప్రకృతికి మన చాలా మంచిది. ఇది ఈ సింథటిక్ వాడకుండా ఈ సహజ సిద్ధంగా అంటే మన పూల ద్వారా, కరక్కాయ పొడిల ద్వారా, ఈ ఆకుల ద్వారా
వీటిని వేడి చేసి దీంట్లో వచ్చిన కలర్స్తో ఉన్న వస్త్రాలకు, తెల్లటి వస్త్రాలకు దాన్ని అద్ది ఆ కలర్గా మార్చేసి సహజ సిద్ధంగా ఇవి వస్త్రాలు తయారు చేస్తున్నాయి. ఇప్పుడు గార్మెంట్స్ రూపంలో ఈ అమ్మాయి ఇప్పుడు దాదాపు సంవత్సరము నుంచి ఆమె ఒక రీసెర్చ్ చేస్తుంది. మన పర్యావరణానికి బాగు చేయాలా, అలాంటప్పుడు మనము సహజ సిద్ధంగా అయిన వస్త్రాలే మనము వేసుకోవాలా, అయితే మనం ప్రకృతికి మేలు చేసిన అటువంటి ఇదైతాం మనం. బతుకు తెరువు కోసం గల్ఫ్కు వెళ్లిన వైకుంఠపూర్ వాసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బతుకు తెరువు కోసం గల్ఫ్కు వెళ్లిన సారంగపూర్ మండలం వైకుంఠపూర్ గ్రామవాసి రోడ్డు ప్రమాదంలో ఈరోజు మృతి చెందాడు. ఆయన మృతి పట్ల వైకుంఠపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన లగ్గం జగదీష్ పొట్టికూటి కోసం గల్ఫ్కు వెళ్లాడు. అకస్మాత్తుగా అనుకోని రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందగా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు జగదీష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. బోధన్ మండలంలోని ఊట్పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో సంభవించి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఊట్పల్లిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు బట్టలు ఆరబెట్టే వైర్కు షార్ట్ సర్క్యూట్ తలగడంతో సంజీవ్, జ్యోతి దంపతులు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు కూతుళ్లను అనాథలుగా విడిచిపెట్టి దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి బోధన్ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ దర్యాప్తు చేపట్టారు. ఓటర్ జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆశీష్ సంగ్వన్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమంపై సోమవారం జిల్లా కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి ఆశీష్ సంగ్వన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటర్ జాబితాలో ప్రతి అర్హుడి పేరు నమోదు కావడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 25, 2026 నుంచి జూలై 24, 2026 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల గణన పత్రాలు పంపిణీ చేసి ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు గణన పత్రాలను పూర్తిగా నింపి సంబంధిత BLOలకు అందజేయడంతో పాటు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31, 2026న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించబడుతుందని, అనంతరం అందిన అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 1, 2026న తుది ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా సహకరించాలని కలెక్టర్ కోరారు. అలాగే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు వీలైనంత త్వరగా బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ NY గిరి, తహసీల్దార్ హిమబిందు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలపై కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ VG గౌడ్ హాజరై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. బోధన్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలపై కార్యకర్తల అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ VG గౌడ్ పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ పెద్ద మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యత్వం గతంలో పుస్తకాల ద్వారా జరిగేదని, ప్రస్తుతం మారుతున్న సమాజం అంతా అంతర్జాల వ్యవస్థ ద్వారానే జరుగుతుంది కాబట్టి కార్యకర్తలు ఈ సభ్యత్వ నమోదును ఆన్లైన్ ద్వారానే జరపాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బోధన్, సాలూర మండలాల అధ్యక్షులు సంజీవ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ భుజంగరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ వెంటనే పరిష్కరించాలని అధికారులకు వారు ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకంగా ఓటర్ జాబితా సవరణలు చేపట్టాలని సాలూర తహసీల్దార్ నవాజ్ సూచించారు.
సాలూరా మండల కేంద్రంలో రైతు వేదికలో తహసీల్దార్ నవాజ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు బూత్ స్థాయి అధికారులు ఏజెంట్ల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. రాబోయే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపునకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించడంలో అనుసరించాల్సిన పద్ధతులపై తహసీల్దార్ వారికి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే BLAలు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పచ్చలనడుకుడ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సందడి చేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఉన్నత పాఠశాల 1985-86 తొలి బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిసి 40వ వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా తోటి 4 విద్యార్థులు మరణించడంతో వారికి సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠాలు నేర్పిన గురువులకు పాదాభివందనాలు చేస్తూ పూలమాల, శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు. అనంతరం గురువులకు పాదాభివందనాలు చేసి ఆశీస్సులను తీసుకున్నారు. గతంలో చదువుకున్న ఉపాధ్యాయులతో అసెంబ్లీ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి సేవలను కొనియాడారు. వారు ఇచ్చిన విద్యాబుద్ధులతో ఉన్నతంగా ఎదిగామని అన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది కేవలం ఒక గెట్ టుగెదర్ మాత్రమే కాదు, అది భావోద్వేగాల కలయిక. దశాబ్దాల క్రితం విడిపోయిన స్నేహితులు మళ్ళీ ఒక చోటికి చేరినప్పుడు జరుపుకునే ఒక ఆత్మీయ సమ్మేళనం అని వారు అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ క్లాస్ రూమ్ బెంచీలపై ఆటల మైదానం, టీచర్ల ముద్దు పేర్లు, పరీక్షల భయాలు, చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు మళ్ళీ తమ బాల్యంలోకి వెళ్ళిపోయామని ఆనందం వ్యక్తం చేశారు. ఒకరికొకరు పరిచయాలు చేసుకుంటూ ఎవరు ఏ రంగంలో స్థిరపడ్డారు, ఎక్కడ ఉంటున్నారు అనే విషయాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహం మళ్ళీ చిగురించినట్లు ఉందని, పాత జ్ఞాపకాలతో చాలా సంతోషంగా ఉందని అన్నారు. పూర్వ విద్యార్థులు తమ జీవిత భాగస్వాములు, పిల్లల గురించి వివరాలు ఒకరికొకరు తెలుపుకొని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మునుముందు ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకొని మంచి చెడు విషయాలలో ఒకరినొకరు సహకారం చేసుకుంటూ ఉండాలని అన్నారు. దీనివల్ల పాత స్నేహాల, కుటుంబాల మధ్య కొత్త బంధాలు ఏర్పడతాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను కలెక్టర్కు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి సంబంధించి జిల్లా ప్రత్యేక అధికారి సమీక్షా సమావేశానికి సిద్ధంగా ఉండాలన్నారు. శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, సక్సెస్ స్టోరీలు నివేదికను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి నషాముక్త్ భారత్ అభియాన్ గోడపత్రులను కలెక్టర్ అధికారులు ఆవిష్కరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గంజాల్ టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ దుర్గప్రసాద్ పలు ట్రావెల్ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓవర్లోడ్తో వెళ్తున్న 16 ట్రావెల్ బస్సులపై కేసులను నమోదు చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు ధూప్ సింగ్, తిరుపతి, ఏఎంవీఐలు అక్షయ్, రజనీకాంత్, ఆసిఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ సోఫీనగర్ గురుకుల పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్లో విద్యార్థులకు అందుతున్న వసతి, భోజన నాణ్యతను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి బి వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం సోఫీనగర్లోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ గదులు, వంటశాల, పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, వసతుల విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాస్ అలుకాస్ సామాజిక సేవలు అభినందనీయమని నార్త్ ఎంఈఓ వెంకటనారాయణ గౌడ్ అన్నారు.
సమాజంలో విద్య వైద్య రంగాలకు జోస్ అల్కాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని నిజామాబాద్ ఉత్తర మండల ఎంఈఓ వెంకట్ నారాయణ గౌడ్ కొనియాడారు. నగరంలోని కుమార్గల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సోమవారం జోస్ అల్కాస్ జ్యువెలరీ షోరూం ఆధ్వర్యంలో ఫర్నిచర్ అందజేత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నార్త్ ఎంఈఓ వెంకట్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా జిల్లాలోని ప్రాధాన్యత రంగాలైన ఆసుపత్రులకు పాఠశాలలకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా సమకూరుస్తున్నారని కొనియాడారు. సామాజిక సేవలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలవడం గర్వకారణమని అన్నారు. కుమార్గల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సుమారు 3.61 లక్షల విలువ గల కంప్యూటరైజ్ టేబుల్స్, డిజిటల్ టీవీలు, డ్యూయల్ డెస్క్ బీరువాలు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చించడం హర్షణీయమని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. బంగారు వజ్రాభరణాల వ్యాపారంలో నమ్మకమైన సంస్థగా ప్రఖ్యాతి గడించిన జోస్ అల్కాస్ జ్యువెలరీ షోరూంను వ్యాపారంలో అభివృద్ధి చెంది సమాజ సేవను విస్తరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సంస్థ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎంఈఓ చేతుల మీదుగా పాఠశాల హెచ్ఎంకు సిఎస్ఆర్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయులు జోస్ అల్కాస్ బ్రాంచ్ మేనేజర్ ధనీష్, అకౌంట్స్ మేనేజర్ జితిన్, పిఆర్ఓ పిప్పెర నరేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమాజం హితానికి అటు వైద్యానికి విద్యకు లక్షల రూపాయలు పెట్టి మనకందరికీ కూడా లబ్ధి పొంది చేస్తున్నారు. ముఖ్యంగా మీకు మరి 3,61,000 రూపాయలు నిజంగా గ్రేట్. అది అంత అమౌంట్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. చాలా మంచి మనసు ఉన్నది వాళ్ళకి. ఇదే విధంగా ఇంకా వారి యొక్క మీరు డెవలప్ కావాలి, అట్లాగే వారు డెవలప్ కావాలనుకుంటున్నారు. ఇంకా డెవలప్ అయితే మనకు జోసెఫ్ కంపెనీ మనకి ఇంకా ఇటువంటి వస్తువులు కనిపిస్తాయి. యూరియా యాప్ రద్దు చేయాలని కమ్మర్పల్లిలో ధర్నా చేస్తున్న రైతులను బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో పోలీసులు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని కమ్మర్పల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగుంట దేవేందర్ ఆరోపించారు. ఉప్లూరు గ్రామ రైతులు యూరియా యాప్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వానికి నిరసన తెలియజేయడానికి ఈరోజు స్వచ్ఛందంగా ధర్నాకు పిలుపునిచ్చారని, అయితే ఈ కార్యక్రమ పిలుపునకు ఎలాంటి సంబంధం లేని ఉప్లూరు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్తో పాటు జిల్లా నాయకుడు పద్దం చిన్నారెడ్డి మరియు ఉప్లూరు గ్రామ బీఆర్ఎస్ నాయకులను పోలీసులు తెల్లవారుజామున వారి ఇళ్ల వద్ద నుంచి అదుపులోకి తీసుకుని ముప్కల్ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలిపారు. అనంతరం ఉప్లూరు గ్రామ రైతాంగ కమిటీ ధర్నా కార్యక్రమాన్ని విరమించుకున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులను మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంచడం చట్టవిరుద్ధమని అన్నారు. విడుదల అనంతరం కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు మేము పిలుపు ఇవ్వని ధర్నా కార్యక్రమం విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారని ఎస్ఐని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వకుండా పై అధికారుల ఆదేశాల మేరకు బైండోవర్ చేశామని పోలీసులు తెలిపిన వెంటనే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న యూరియా యాప్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిరంతర రైతుల పక్షాన పోరాడుతుందని, అయితే కాంగ్రెస్ యాప్ విధానం నచ్చక స్వచ్ఛందంగా రైతులే ధర్నాకు పిలుపునిస్తే బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం పూర్తిగా కక్షపూరిత చర్యనని దేవేందర్ అన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్నా చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగిన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మారడం లేదని అన్నారు. ప్రయాణికులకు మరియు వినియోగదారులకు ఆర్ఎం విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ 1 డిపో కార్గో మరియు పరిశీలనకు సంబంధించిన వస్తువులను జూన్ 23 రోజున కార్గో ఆఫీస్ ముందు మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేయబడతాయని అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆర్ఎం విజ్ఞప్తి చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ ఐద్వా ఆల్ ఇండియా పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. దేశంలో నిత్యావసర ధరలు రోజురోజుకు పెరగడం వల్ల పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అనేక ఆర్థిక భారాలు పెరుగుతున్నాయన్నారు. శ్రీ 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 బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి గారు శివైక్యం చెందారని తెలుపుటకు చింతిస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అయ్యప్ప మాలను పరిచయం చేసి ముందుండి నడిపించిన గురువు ఈరోజు పరమపదించడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతి గ్రామ పంచాయతీ వర్కింగ్
యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. నూతనంగా నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇన్ఛార్జిగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రహీముద్దీన్ను జిల్లా కోర్టు న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, పులి జైపాల్, పిల్లి శ్రీకాంత్, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో హౌసింగ్ బోర్డు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కౌన్సిల్కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్మశాన వాటిక అభివృద్ధికి ఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం శ్మశాన వాటికకు సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందో తెలుసుకునేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్వే చేపడతామని తెలిపారు. సర్వే పూర్తయ్యాక అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపడతారో ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారని చెప్పారు. సుమారు 4 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఇందిరానగర్ కాలనీలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి విషయంలో మరో 2 స్వచ్ఛంద సంస్థలు, 2 వ్యాపారులను సంప్రదించామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొత్తగా వెలిసిన కిచెన్ షెడ్ గోడలపై 2 పేర్లు చెరగని అక్షరాలతో నిలిచాయి. రావుట్ల నర్సయ్య, రావుట్ల చిన్న నర్సయ్య. సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ రావుట్ల నర్సయ్య, ఆయన తమ్ముడు రావుట్ల చిన్న నర్సయ్య, ఈ 2 సోదరులు ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. రావుట్ల నర్సయ్య 1985-86 నుండి 1991-92 వరకు, రావుట్ల చిన్న నర్సయ్య 1994 నుండి 95 వరకు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత కూడా తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను, బాల్య జ్ఞాపకాలను మరవలేదు. 2020లో అనారోగ్యంతో తమ్ముడు చిన్న నర్సయ్య అకాల మరణం చెందడంతో ఆయన జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలని అన్నయ్య రావుట్ల నర్సయ్య సంకల్పించారు. ఆ సంకల్పమే ఇప్పుడు విద్యార్థులకు ఉపయోగపడే సేవా కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా తమ్ముడి జ్ఞాపకార్థం 1,50,000 వ్యయంతో ఆధునిక వంటశాల నిర్మించి పాఠశాలకు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్కు పలు సూచనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. ఓట్ల చోరీయే కాకుండా సీట్ల చోరీకి కూడా బీజేపీ పాల్పడుతోంది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. సింథటిక్ వద్దు, సహజ సిద్ధ రంగుల ఫ్యాషనే ముద్దు. వేద వస్త్ర బ్రాండ్ను రూపొందించిన గీతా మాధురిపై కేసిక్స్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు. ఊట్పల్లిలో దారుణం, ఇంటి ముందు బట్టలు ఆరబెడుతుండగా షార్ట్ సర్క్యూట్ సంభవించి దంపతుల మృతి. ఇండియా సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ విశాల్ ఆకుల ఎన్నిక. తెలంగాణ మానసిక వైద్యుల హర్షం. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడువు గంగాధర్ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, న్యాయవాదులు. అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ GTPL.